అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ నవర్స్. ఈరోజు వీడియో అయితే డే వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ తొందరగా లేచేసి వ్లాగ్ తీయాలని చెప్పేసి ఇంకా నేను క్లీన్ అంతా చేసేసుకున్నాను. ఇంకా ఈ రోజు నుంచి పూజ అయితే చేసేసుకుంటానండి. 5 days కంప్లీట్ అయింది కదా. సో ఫస్ట్ అయితే బయట మొత్తం క్లీన్ చేసి బట్టలు అయితే విండేసాను, ఎండ ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా నైటే కిచెన్లో అంట్లు అవన్నీ నేను నైటే తోముకుంటాను, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇంకా తర్వాత దేవుడి గుడి మొత్తం క్లీన్ చేసి పూజ అయితే చేస్తున్నాను. రోజు మా హస్బెండే చేస్తాడు, నేనేం చెయ్యను. కాకపోతే ఎప్పుడైనా క్లీనింగ్ ఉన్న రోజు తనకి ఇక ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి క్లీన్ చేయడం మొత్తం టైం కుదరదు కాబట్టి ఇంకా ఆ రోజు నేను పూజ చేస్తాను. డైలీ అయితే తనే దీపం పెట్టేసి పోతాడండి. నేను మామూలుగా దండం పెట్టుకుంటాను స్నానం చేసినప్పుడు. నాకు ఇంకా పిల్లలతోటి లేట్ అవుతుంది కదా స్నానం, తొందరగా స్నానం చేసి దీపం పెట్టాలంటే నాకు వీలు కాదు. తన డ్యూటీ వెళ్ళేటప్పుడు డైలీ దీపం పెడతాడు. ఇంకా క్లీనింగ్ సెక్షన్ ఉన్నప్పుడు మాత్రం నేను దీపం పెట్టేస్తాను. ఇంకా దేవుడు ఫ్రేమ్ గుడి మొత్తం క్లీన్ చేసి మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా దీపం అయితే పెట్టేసి ఇంకా తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసి ఇంకా మార్నింగ్ పూజ అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత లంచ్ టిఫిన్ చేయాలి, లంచ్ చేయాలి. ఇంకా పిల్లలు సమ్మర్ హాలిడేస్ కదా, ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకా డే మొత్తం ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. సో హౌస్ వైఫ్ కదండి, ఇంకా హౌస్ వైఫ్స్కి ఇంతకన్నా పని ఇంకేం ఉంటుంది చెప్పండి. ఇదే కదా డైలీ వ్లాగ్ అంటే, అందరికీ ఇదే రొటీన్గా చేసే పనులే చూపిస్తాం కదండి. మీకోసం మేము కొత్తగా అయితే చూపించలేము కదా. సో మా ఇంట్లో ఏమేమి పనులు చేస్తాము ఏంటి అనేది చూపిస్తాము. ఇవన్నీ కూడా మీకు చూపించడానికి ఒక 5-6-7 minutesలో అయిపోతుంది, కానీ చేయడానికి మాకు చాలా టైం పడుతుందండి. అదొక్కటి అర్థం చేసుకొని అందరు సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఒక వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గరికి అయితే వచ్చేసాను. పూలు పెట్టుకొని, ఎండ అయితే మస్తు కొడుతుందండి అసలుకి. తులసమ్మ బాగా ఎండకి ఇంత ఘోరంగా ఎండ కొడుతుంది కదా, ఇదైపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా నేను బండల మీదకి పైకి పెట్టేసుకున్నాను. ఎండ బాగా కొడుతుంది కదా అని చెప్పేసి సైడ్కి పెట్టేసుకున్నాను. మంచిగా అయింది, నీట్గా ఉంది. అమ్మవారి ఆరోగ్యాలతో ఉంచి మమ్మల్ని కూడా ఆరోగ్యాలతో ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నానండి. నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలని మొక్కుకుంటాను. ఆ తర్వాత దోశపిండి అయితే ఉందండి టిఫిన్కి. సో ఇంకా దోశపిండితోటి చేస్తున్నాను. చట్నీ, పల్లి చట్నీ చేసేసి పెట్టాను ఆల్రెడీ. అది నేను ముందే పల్లీలు పచ్చిమిర్చి అన్నీ వేంపుకొని డైరెక్ట్ మిక్సీ పట్టేసుకుంటాను. ఇంకా ఆలోపే పిల్లలు డిస్టర్బెన్స్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అప్పటికి ఇంకా పిల్లలు లేచేసి వెనక తిరుగుతూనే ఉన్నారు. ఇంకా వాళ్ళకి బ్రష్ చేయడం, అది చేయడం, ఇది చేయడం, ఇంకా అదే ఒక 1/2 hour పడుతుంది. ఇంకా అది వేసేసి ఇంకా మా హస్బెండ్కి ఫస్ట్ దోశలు వేసి ఇచ్చేస్తే తను వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోయిన తర్వాత ఇలా ప్రశాంతంగా తినబెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా కిచెన్లో నేను ఇంకా దోశలు పోసేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ వ్లాగ్ అయితే తీసుకుంటూ కూర్చున్నానండి. ఫైనల్గా పిల్లలిద్దరికి క్లీనప్ చేసేసి ఇంకా మా బాబు షర్ట్ వేసుకోరా అంటే తిన్న తర్వాత వేసుకుంటా మమ్మీ అనేసి అన్నాడు. సో ఇంక ఇద్దరు ఫ్రెష్అప్ చేసేసి ఇద్దరికి ఒకసారి తినిపించేస్తున్నాను. ఇద్దరు తిన్నారు అనుకోండి, ఇంకా మార్నింగ్ వాళ్ళు ఆడుకుంటారు. ఇంకా నేను వంట పనికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళకి తినిపించేసి నేను కూడా తినేసి ఇంకా కిచెన్లోకి అయితే మధ్యాహ్నంకి వచ్చేసి బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఈరోజు బీరకాయ కర్రీ చేసేసిన తర్వాత రైస్ అయితే పెట్టేసాలి. రైస్ ఏంటంటే మా హస్బెండ్ నాకు 12 తర్వాత చెప్తాడనమాట వచ్చేది రాంది. తనకి పని ఎక్కువ ఉంది ఇంకా రాను అంటే అప్పటికి నేను ఇంకా తనకి రైస్ పెట్టాను, మా వారికి రైస్ పెట్టుకుంటాను. ఇక కూర అయితే ముందే చేసేసి పెట్టుకుంటాను. ఎందుకంటే కూర కూడా ఇంతకుముందు పిల్లలకి స్కూల్ పోయేటప్పుడు వాళ్ళు అన్ని కూరలు తినరు కదా, వాళ్ళకి సపరేట్ మాకు సపరేట్ చేస్తుండే. కానీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అన్ని కూరలు అలవాటు చేయాలని చెప్పేసి ఇంకా ప్రతి ఒక్క కూర నేను ఇంకా కష్టపడి ఇంకా ఇప్పుడైతేనే మనకు ఛాన్స్ కదా, వాళ్ళు ఇంట్లో ఉంటారు బతిలాడి తినిపించచ్చు అని చెప్పేసి అన్ని కూరలు అలవాటు కావాలని చెప్పేసి ఇంకా ప్రత్యేకంగా ముందరనే ఇంకా అన్ని అందరికి ఒకటే కూర వేసేస్తే వాళ్ళకి ఇంకా ఓకే వేసుకొని చాలాసేపు బతిలాడుకుంటూ తినిపించేసిన. ఫైనల్లీ నాకైతే చాపింగ్ బోర్డు అయితే లేదండి. కిచెన్ బోర్డు అనేది చాపింగ్ బోర్డు. నాలాగా మీరందరూ ఇలానే యూజ్ చేస్తారా? యూజ్ చేస్తే మాత్రం కామెంట్స్లో కామెంట్ చేయండి. నాకు దాని మీద కట్ చేస్తేనే సాటిస్ఫై అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా ఎండ మస్తు విపరీతంగా కొడుతుంది కదా, బట్టలు అయితే 1 hour, 1.5 hour, 2 hours ఉతికినా కూడా సరే చాలా తొందరగా ఆరిపోతున్నాయి. సో ఇంకా మొత్తానికైతే బట్టలన్నీ మర్తేసుకుంటున్నాను. కిచెన్లోకి వంట కర్రీ అయితే చేసేసి వచ్చిన. రైస్ అయితే మా హస్బెండ్ వస్తున్నాడు, కాసేపు వెయిట్ చేద్దాంలే అని చెప్పేసి పిల్లలిద్దరు ఆడుకుంటున్నారని చెప్పేసి ఇంకా బట్టలు మర్తేసుకుంటున్నాను. అప్పటికే చూడండి ఇంకా నా ఫేస్ ఎట్లా మార్నింగ్ చేసేటప్పుడేమో ప్రశాంతంగా నీట్గా అనిపించింది. ఇంకా మొత్తం జుట్టు అయితే అప్పటికే పైకి పెట్టేశాను. ఎందుకంటే కిచెన్లో వంట చేస్తే ఇంకా అంత ఎట్లా ఉందో తెలుసు కదండి. ఇంకా సాయంత్రం వచ్చేసి ఇంకా నేను బొంగులు చేస్తున్నాను. ఇంకా మీకు ఒక సర్ప్రైజ్ చెప్పాను కదా, మా హస్బెండ్ ఏసీ తెచ్చాడని చెప్పేసి. ఆ సర్ప్రైజ్కి ఇంకా ఫిట్ చేయడానికి వాళ్ళైతే వస్తున్నామని చెప్పేసి ఫోన్ చేసిర్రు.
ఇంకా వాళ్ళే తొందరగా మేము బొంగులు తినేసి రెడీ కూర్చున్నాం. అప్పటికి రానే వచ్చేసారు. రాగానే ఇంకా వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. మా హస్బెండ్ ఇంకా మేము ఎండకి ఇబ్బంది పడుతున్నాం. మధ్యాహ్నం టైంలో పిజ్జాలు కూడా కూలర్లో నీళ్ళు పోసుకోవట్లేదు, ఏం పోసుకోవట్లేదు. మీరు నీళ్ళు పోసుకోవడానికి కూడా చేత కాదు, ఏం కాదు మీకు ఇట్లా కాదులే, ఏసీ తెస్తాం, మీరు చెప్తే వినవు, నువ్వు పైసలు ఎక్కువైతే నన్ను తిడతావు నన్ను, అందుకే నీకు చెప్పకుంటే ఇంకా తీసుకొచ్చేసిన ఏసీ. ఇంకా మధ్యాహ్నం కనీసం ఏసీ ఉంటే ఏసీ అని వేసుకొని వండుకుంటారు. కూలర్ అయితే నీళ్ళు పోసుకోవట్లేదు, ఏం పోసుకోవట్లేదు అని చెప్పేసి ఆ పర్పస్లో మా గురించి ఆలోచించి మా హస్బెండ్ అయితే ఏసీ అయితే తీసుకొచ్చానండి. సో హ్యాపీ, ఇంకా ఏదో ఒక వస్తువు అయితే ఉండిపోతుంది కదా అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయాను. దీనికైతే 50,000 పడిందండి, బ్లూ స్టార్ కంపెనీ. సో ఇంకా ఫైనల్గా ఏసీ అయితే చాలా బాగుంది. ఇంకా వాళ్ళైతే ఫిట్ చేసేసి వెళ్ళిపోతారు. ఇంకా మా హస్బెండ్ మా బాబాయ్ హడావుడి మామూలుగా ఏసీ ఏసీ అని చెప్పేసి వాళ్ళ చుట్టే తిరుక్కుంటూ ఇంకా అవన్నీ చేసేసి ఫిట్టింగ్ అయితే చేసిపోయినానండి. ఈరోజు వీళ్ళతోటే 1.5 అవర్ ఇది ఎట్లనే గడిచిపోయింది. నేను నైట్ బ్లాగ్ దిద్దాం అనుకున్నా కానీ వీళ్ళతోటే 1.5 అవర్ 2 అవర్స్ వాళ్ళు ఫిట్ చేయడానికి టైం పట్టింది. సో ఇంకా టైం అంతా ఇక్కడ అయిపోయింది. బ్లాగ్ ఇక్కడతోటి ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ టైం చేసినప్పుడు మొత్తం ఫుల్ బ్లాగ్ చూపిస్తాను. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానని చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఫ్యామిలీ వ్లాగ్స్ అంటే ఇవే ఉంటాయి కదండి. పిల్లలు స్కూల్కి పోతే నాకు కొంచెం స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. మీకు స్టిచ్చింగ్ గురించి అది ఇది నేను చెప్తుంటాను, కుకింగ్ గురించి కూడా. ప్రస్తుతానికి సమ్మర్లో అయితే డైలీ వ్లాగ్ లాగా ఇవే పెడుతుంటానండి. ఫైనల్గా ఏసీ అయితే ఫిట్ అయిపోయింది. నైట్ హాయిగా పిల్లలు అయితే పడుకున్నారు. వీడియో అయితే ఇవ్వండి. మా హస్బెండ్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.